ఆగస్ట్ 2024లోని సుడోకు అండి. 5 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. సో, ఫస్ట్ మనం ఒకసారి పజిల్‌ని అబ్జర్వ్ చేసి ఈజీగా ఫిల్ చేయగల నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి ఫిల్ చేసేద్దాం. సో, మనం ఈ పజిల్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మనకి ఈ గ్రిడ్‌లో 1 ఉంది, ఈ గ్రిడ్‌లోను 1 ఉంది, ఈ గ్రిడ్‌లో 1 ఉంది, అండ్ ఈ గ్రిడ్‌లో 1 ఉంది, ఈ 2 గ్రిడ్స్‌లోను 1 ఉంది. సో, ఓన్లీ ఈ గ్రిడ్‌లో ఓన్లీ ఈ 3 గ్రిడ్స్‌లో మాత్రమే 1 లేదు. సో, వీటిలో 1 ఫిల్ అవుతుందేమో చూసి ఫిల్ చేసేద్దాం. ఓకే. సో, అడ్డంగా ఈ 2 గ్రిడ్స్‌లో ఉంది, నిలువుగా ఉన్న ఈ 2 గ్రిడ్స్‌లో కూడా 1 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో లేదు కాబట్టి 1 ఇందులో ఫిల్ అయిపోతుంది. ఓకే. చూసి ఫిల్ చేసేద్దాం. ఈ రోలో 1 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 1 లేదు కదా! 1 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. సో, 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్‌లో 1 లేదు కదా! 1 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ ఫిల్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, 1 అన్ని బాక్సెస్‌లో ఫిల్ అయిపోయింది మనకు. సో, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు 4 కూడా ఎక్కువ కనిపిస్తుంది చూడండి. ఈ 2 గ్రిడ్స్‌లో ఉంది, ఈ గ్రిడ్‌లోనూ ఉంది, ఈ గ్రిడ్‌లోనూ ఉంది. రైట్. సో, ఇప్పుడు అడ్డంగా ఈ 2 గ్రిడ్స్‌లో ఉంది, నిలువుగా ఉన్న ఈ గ్రిడ్‌లో కూడా ఉంది కదా! 4. సో, ఇందులో 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 4 లేదు కదా! 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, ఈ 2 బాక్సెస్ ఆప్షన్ ఉంది చూడండి. మనకి 2 రోస్‌లో కూడా 4 లేదు కదా! సో, ఇప్పుడేం చేద్దామంటే ఈ గ్రిడ్‌లో 4 లేదు కదా! ఇందులో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, ఇప్పుడు ఇక్కడ మనకు ఈ గ్రిడ్‌లో ఈ బాక్స్‌లో మనకు 4 వచ్చేసింది. రైట్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఇంతకుముందు 2 బాక్సెస్ ఆప్షన్ వచ్చింది కదా! సో, ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, ఇప్పుడు ఇక్కడ మాత్రమే 4 రావడానికి ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి, మనకు 4 కూడా అన్ని గ్రిడ్స్‌లోనూ ఫిల్ అయిపోయింది. సో, ఇలాగ మనం ఫస్ట్ ఈజీగా ఫిల్ చేయగల నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి వాటిని ఫిల్ చేసేయాలన్నమాట. సో, ఇంకా చూద్దాం. ఇంకా ఏమైనా ఇలా 2 గ్రిడ్స్‌లో వచ్చి థర్డ్ గ్రిడ్‌లో రాని నంబర్స్ అలా ఏమన్నా ఉన్నాయేమో చూసి ఫిల్ చేసేద్దాం. ఓకే. సో, చూడండి, ఈ గ్రిడ్‌లో 7 ఉంది, అండ్ ఈ గ్రిడ్‌లోనూ 7 ఉంది, ఈ గ్రిడ్‌లోనూ 7 ఉంది. సో, వీటికి రిలేటెడ్‌గా ఉన్న ఈ గ్రిడ్‌లో 7 లేదు కదా! సో, 7 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ 2 గ్రిడ్స్‌లో 9 ఉంది, అండ్ ఈ గ్రిడ్‌లోనూ 9 ఉంది. రైట్. సో, ఈ గ్రిడ్‌లో 9 లేదు కాబట్టి ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో 9 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 9 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూస్తే మనకు ఈ 2 గ్రిడ్స్‌లో 8 ఉంది కదా! సో, ఈ గ్రిడ్‌లో 8 లేదు కాబట్టి మనకు ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 8 రావడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇంకా తీసుకుంటే చూడండి, మనకి ఈ గ్రిడ్‌లో 6 ఉంది, ఈ గ్రిడ్‌లోను 6 ఉంది, ఈ గ్రిడ్‌లోను 6 ఉంది, ఈ గ్రిడ్‌లోను 6 ఉంది. సో, 6 ఇందులో అయితే ఫిల్ అయిపోతుంది. చూసేద్దాం. ఓకే. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇలా ఫస్ట్ ఈజీగా ఫిల్ చేయగల నంబర్స్ అయితే ఫిల్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమైనా పెయిర్స్ ఫిల్ చేయడానికి ఆప్షన్ ఉందేమో చూద్దాం. ఇలా పెయిర్స్ ఏమైనా చూడాలి అనుకుంటే మనము రోస్ వైస్‌గా కానీ, లేదంటే కాలమ్స్ వైస్‌గా కానీ
2 ఆర్ 3 నంబర్స్ సేమ్ రోస్‌లో రిపీట్ అయినయి కానీ, లేదంటే కాలమ్స్‌లో రిపీట్ అయినయి కానీ ఉంటాయి. సో, వాటిని మనము రాని వాటిల్లో చూసి పెయిర్స్ లాగా ఏమైనా రాయడానికి ఛాన్స్ ఉందేమో చూడాలి. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ కాలమ్స్ ఇలా చూస్తున్నాను. చూడండి, మనకు ఈ కాలమ్‌లో 5 అండ్ 7 ఉంది. అండ్ సేమ్ ఈ కాలమ్‌లో కూడా 5 అండ్ 7 ఉంది. రైట్? సో, ఇప్పుడు మనం కాలమ్ వైస్‌గా చూసాం కాబట్టి ఈ పెయిర్స్‌ని మనము రోస్‌లా కానీ, లేదంటే గ్రిడ్ వైస్‌గా కానీ ఫిల్ చేయడానికి ఆప్షన్ వస్తుంది మనకు. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ 2 కాలమ్స్‌కి రిలేటెడ్‌గా మనకి ఈ గ్రిడ్ ఉంది. రైట్? సో, ఈ గ్రిడ్‌లో 5 అండ్ 7 నంబర్స్ రాలేదు. సో, ఈ 5 అండ్ 7 నంబర్స్ పేరు ఏదైనా బాక్సెస్‌లో రావడానికి ఛాన్స్ ఉందేమో చూద్దాం. ఓకే. సో, ఈ కాలమ్‌లో 5 అండ్ 7 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో 5 అండ్ 7 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, ఈ 2 బాక్సెస్‌లో మనకు 5 అండ్ 7 నంబర్స్ రావు. ఓకే. సో, ఇంకా మిగిలినవి ఓన్లీ 2 బాక్సెస్ ఉన్నాయి. రైట్? సో, ఈ 2 బాక్సెస్‌లో మనకు 5 అండ్ 7 పేరు వస్తుంది. చూడండి, మనకి ఈ రోస్‌లో 5 అండ్ 7 నంబర్ అయితే లేదు. సో, 5 అండ్ 7 నంబర్స్ మనకి ఈ 2 బాక్సెస్‌లో మాత్రం ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. సో, ఇక్కడ మనకి పెయిర్ వచ్చింది కదా! నేను ఈ 5 అండ్ 7 పెయిర్‌ని ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇప్పుడు ఇంకా గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే మనకు 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. సో, రాని నెంబర్స్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4 వచ్చేసింది, 5 ఈ 2 బాక్సెస్ ఫిల్ అయిపోతుంది, 6 వచ్చేసింది, 7 కూడా ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో, ఇంకా 2 అండ్ 9 నెంబర్స్ రాలేదు. సో, చూద్దాం. సో, ఈ కాలమ్స్‌లో తీసుకుంటే మనకి 2 కాలమ్స్‌లో 2 కానీ 9 కానీ లేవు. సో, 2 అండ్ 9 పేరు కూడా మనకి ఈ 2 బాక్సెస్‌లో వచ్చేసింది. సో, 2 అండ్ 9 పేరుని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇంకా చూస్తే మనకు చూడండి, ఈ రోలో 5 అండ్ 8 ఉంది. అండ్ ఈ రోలో కూడా 5 అండ్ 8 ఉంది. రైట్? సో, ఈ ఈ రోస్‌కి రిలేటెడ్‌గా మనం ఇప్పుడు కాలమ్స్ కానీ, గ్రిడ్ కానీ చూడాలి. సో, ఈ గ్రిడ్‌లో తీసుకుంటే మనకు ఈ గ్రిడ్‌లో 5 అండ్ 8 నంబర్స్ లేవు. రైట్? సో, 5 అండ్ 8 నంబర్ ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, ఇప్పుడు మనకు ఓన్లీ ఈ 2 బాక్సెస్ మాత్రమే ఆప్షన్ ఉంది. రైట్? చూడండి, ఈ కాలమ్స్‌లో అయితే 5 అండ్ 8 లేదు. సో, 5 అండ్ 8 పెయిర్‌ని ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇప్పుడు మనకి ఈ గ్రిడ్‌లో 5 అండ్ 8 పేరు రాసిన తర్వాత ఇంకా 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే. రాని నెంబర్స్ చూద్దాం. 1 వచ్చేసింది, 2, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 6 వచ్చేసింది, 7 రాలేదు. ఓకే. సో, 2, 3, 7 నెంబర్స్ రాలేదు. సో, ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా మనం తీసుకుంటే చూడండి, ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే ఈ కాలమ్‌లో 3 అండ్ 7 ఉంది. రైట్? సో, 2, 3, 7 నంబర్స్‌లో 3 అండ్ 7 రావు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 2. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 3 అండ్ 7 నంబర్స్. సో, చూడండి, ఈ కాలమ్‌లో అయితే మనకు ఈ రోస్‌లో కూడా మనకు 3 అండ్ 7 నంబర్స్ అయితే లేవు. సో, ఎగ్జాక్ట్‌గా వచ్చే నెంబర్ అయితే లేదు. సో, నెక్స్ట్ నెంబర్ ఏమైనా ఫిల్ అవుతుందేమో చూద్దాం. సో, ఇక్కడ చూడండి, ఈ గ్రిడ్‌లో 9 లేదు కాబట్టి 9 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఎందుకు 9 చూస్తున్నామంటే చూడండి, ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా మనం తీసుకున్నప్పుడు ఈ రోలో మనకు ఈ 2 బాక్సెస్‌లో 2 కానీ 9 కానీ వచ్చేసాయి. అంటే ఈ రోలో మనకు ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో 9 వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ 9 రావడానికి ఆప్షన్ ఉండదు. ఓకే. సో, ఈ 3 ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకున్నప్పుడు కూడా మనకు 9 ఉంది. రైట్? సో, అప్పుడు ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 9 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఏదైనా ఎంప్టీ బాక్సెస్ ఉన్నప్పుడు వాటికి రిలేటెడ్‌గా ఉన్న నంబర్స్‌ని మనము చూస్తే మనకి ఈజీగా ఫిల్ అయ్యే ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 9 లేదు కదా! ఫిల్ అవుతుంది. చూద్దాం. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 9 రావడానికి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ వచ్చింది. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి ఈ రో వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4, 5, 6 వచ్చేసింది, 7 రాలేదు, 8 అండ్ 9 ఉన్నాయి. సో, 3 అండ్ 7 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్సెస్‌కి ఈ కాలమ్‌లో 7 ఉంది. సో, 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 3. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5, 6 వచ్చేసాయి, 7 రాలేదు. ఓకే. సో, 2 అండ్ 7 నెంబర్స్. సో, ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే చూడండి, మనకు ఈ రోలో 7 ఉంది. సో, 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
ఉంటే కూడా మనకు 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది. 2 and 3 నెంబర్స్ రాలేదు చూడండి. 4 5 6 7 8 9 వచ్చేసాయి. సో 2 and 3 నెంబర్స్. సో ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా తీసుకుంటే మనకు ఈ గ్రిడ్లో 2 ఉంది. సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కదా. సో 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ రాని నెంబర్ చూద్దాం. 1 2 వచ్చేసింది. 3 రాలేదు. 4 5 6 7 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో 3 and 9 నెంబర్. సో ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా మనం తీసుకుంటే చూడండి, ఈ కాలంలో 3 ఉంది. సో 3 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకు ఈ కాలంలో 2 వచ్చేసింది. 2 and 9 పేర్లో 2 వచ్చేసింది కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 2 and 9 పేర్లో 9 ఆల్రెడీ వచ్చేసింది కదా. సో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం తీసుకుంటే మనకు ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. ఓకే, ఎందుకు పెయిర్ వచ్చేసింది కాబట్టి సో దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. ఆ బాక్సెస్ని 1 వచ్చేసింది. 2 రాలేదు చూడండి. 3 4 వచ్చేసాయి. 5 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 6 వచ్చేసింది. 7 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 8 and 9. సో ఇంకా రాని నెంబర్ వచ్చేసి ఓన్లీ 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ రో వైజ్గా తీసుకుంటే ఈ రోలో మనకు 9 రాలేదు చూడండి. ఎందుకు 9 చూస్తున్నానంటే సో ఈ 2 ఎంటీ బాక్సెస్ ఈ గ్రిడ్లో ఉన్నాయి. ఈ గ్రిడ్లో 1 ఎంటీ బాక్స్ ఉంది. ఈ గ్రిడ్లో 1 ఎంటీ బాక్స్ ఉంది. సో మనం తీసుకుంటే మనకు ఈ గ్రిడ్లో 9 ఉంది. ఈ గ్రిడ్లో కూడా 9 ఉంది. మనకి ఈ రోలో 9 రాలేదు, రైట్. సో ఈ గ్రిడ్లో 9 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు. అండ్ ఈ గ్రిడ్లో 9 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 9 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి రో వైజ్ కాలం వైజ్గా కానీ గ్రిడ్ వైజ్గా కూడా ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూసిద్దాం. 1 2 వచ్చేసింది. 3 రాలేదు చూడండి. 4 5 6 7 8 9. సో రాని నెంబర్ వచ్చేసి 3 కాబట్టి సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో తీసుకుంటే 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 2 వచ్చేసింది. 3 రాలేదు. 4 5 వచ్చేసింది. 6 రాలేదు. 7 వచ్చేసింది. 8 రాలేదు. సో 3 6 8 నెంబర్స్. సో ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా మనం తీసుకుంటే చూడండి, ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా మనకి ఈ కాలంలో 3 and 8 ఉన్నాయి. సో 3 6 8లో 3 and 8 రావు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 3 and 8 నెంబర్స్. సో 3 and 8 నెంబర్స్ తీసుకుంటే అయితే మనకి ఈ కాలంలో లేవు, గ్రిడ్లో కూడా లేవు. అండ్ ఈ బాక్స్కి రిలేటెడ్గా కూడా మనకి ఈ కాలంలో కానీ గ్రిడ్లో కానీ 3 and 8 నెంబర్స్ అయితే లేవు. సో నెక్స్ట్ నెంబర్స్ చూసేద్దాం. సో ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే మనకు 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. ఈ రో వైజ్గా నేను ఈ బాక్స్ని కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఈ రో వైజ్గా తీసుకున్నప్పుడు ఓన్లీ 1 బాక్స్లో మాత్రమే మనకు 5 and 7 నెంబర్స్ ఉన్నాయి. సో పెయిర్ అంటే మనకు 2 నెంబర్స్ 2 బాక్సెస్ ఉన్నప్పుడు మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. సో నేను ఓన్లీ మనకి ఈ రో వైజ్గా ఓన్లీ 1 బాక్స్లోనే మనం 5 and 7 నెంబర్స్ రాసాం కాబట్టి ఈ రో వైజ్గా తీసుకున్నప్పుడు నేను ఈ బాక్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, ఈ నెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే. 1 వచ్చేసింది. 2 రాలేదు. 3 4 వచ్చేసింది. 5 రాలేదు. 6 వచ్చేసింది. 7 రాలేదు. 8 and 9. సో 2 5 7 నెంబర్స్ మనకి ఈ 3 బాక్సెస్లో ఫిల్ అవ్వాలి, రైట్. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 2 and 5 ఉన్నాయి, రైట్. సో 2 5 7లో 2 and 5 మనకి ఈ బాక్స్లో రావు. అంటే రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో మనకి ఈ రో వైజ్గా 7 వచ్చేసింది కదా. సో ఇక్కడ 5 and 7 పేర్లో 7 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. సో ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2 5 7లో 5 and 7 వచ్చేసాయి కదా. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుంటే చూడండి, మనకి ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా తీసుకుంటే మనకి ఈ కాలంలో 7 ఉంది, ఈ కాలంలో 7 ఉంది, రైట్. సో 7 ఈ గ్రిడ్లో రాలేదు కదా. సో 7 ఫిల్ అవుతుంది. మేము చూద్దాం. ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు. అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం 5 and 7 పేర్లో 5 రాసుకున్నాం కదా. సో సేమ్ ఈ గ్రిడ్లో 5 and 7 పేరు ఉంది. 5 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 7. సో ఇప్పుడు ఈ రో చూస్తున్నాను చూడండి. ఈ రో తీసుకుంటే మనకు 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది. 2 3 రాలేదు. 4 వచ్చేసింది. 5 రాలేదు. 6 7 8 9 వచ్చేసాయి. సో 2 3 5 నెంబర్స్. సో ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా మనం తీసుకోవాలి. ఓకే. సో ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా మనం తీసుకుంటే 2 and 3 ఉన్నాయి ఈ కాలంలో.
ఓకే. సో ఈ బాక్స్‌లో మనకు 2 అండ్ 3 రావు. 2, 3, 5లో 2 అండ్ 3 రావు అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 2 అండ్ 3 నంబర్స్. సో ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 3 ఉంది కాబట్టి 3 ఇక్కడ రిపీట్ కాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడే ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకున్నప్పుడు మనకు రాని నెంబర్స్ వచ్చేసి 3 అండ్ 8 అనుకున్నాం కదా! సో ఈ గ్రిడ్‌లో ఆల్రెడీ 3 వచ్చేసింది. సో 3 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. 5, 6 రాలేదు. 7 వచ్చేసింది. 8 రాలేదు. సో 5, 6, 8 నంబర్స్. సో ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 5 ఉంది. సో 5 ఈ 2 బాక్సెస్‌లో రాదు కదా! సో 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో మనకి ఈ కాలమ్‌లో 5 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 5 అండ్ 8 పేర్లో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 5 అండ్ 8 పేర్లో 5. సో మనకి ఇప్పుడు ఈ 2 కాలమ్స్‌లోనూ ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూసి ఫిల్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది. 6 రాలేదు చూడండి. 7 వచ్చేసింది. 6, 7, 8 రాలేదు చూడండి. 9 వచ్చేసింది. సో 8 రాలేదు కాబట్టి 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా కానీ కాలమ్ వైస్‌గా కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది. సో రాని నెంబర్ వచ్చేసి 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ బాక్స్‌లో ఇంకా మనకు 6 అండ్ 8 నంబర్స్ ఉన్నాయి రైట్. సో ఈ రోస్‌లో అయితే మనకు 6 కానీ 8 కానీ లేవు. సో వేరే నెంబర్ ట్రై చేసేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ రో వైస్‌గా తీసుకున్నప్పుడు 1, 2, 3, 4 వచ్చేసింది. 5, 6 రాలేదు. 7 వచ్చేసింది. 8 రాలేదు. సో 5, 6, 8 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 5 అండ్ 8 నంబర్స్ ఉన్నాయి. సో 5, 6, 8లో 5 అండ్ 8 రాదు కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 5 అండ్ 8 నంబర్స్. సో ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో 5 ఉంది కాబట్టి 5 ఇక్కడ మళ్ళీ రిపీట్ కాదు. సో 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఈ గ్రిడ్‌లో మనకి ఇంకా 6 అండ్ 8 అనుకున్నాం కదా! సో 8 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 6. సో ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూసేద్దాం. 1, 2 వచ్చేసింది. 3 రాలేదు చూడండి. 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో 3 రాలేదు కాబట్టి సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా కానీ రో వైస్‌గా కానీ తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది. 2 రాలేదు. 3, 4, 5, 6, 7 వచ్చేసింది. 8 రాలేదు. సో 2 అండ్ 8 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో 8 ఉంది. సో 8 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉన్నాయి. లేదు రో వైస్‌గా కానీ గ్రిడ్ వైస్‌గా కానీ తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే. సో రాని నెంబర్ చూసేద్దాం. 1 వచ్చేసింది. 2 రాలేదు. 2 ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. 3, 4 వచ్చేసింది. రాని నెంబర్ వచ్చేసి 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇవన్నీ హిందీ పేపర్‌లోని సుడోకు ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.